ప్రతి ఒక్క రైతుకి టాటాతో పని లేకుండా చిన్న చిన్న రైతుల కోసం చిన్న చిన్న పవర్ వీడర్స్ అందుబాటులో ఉన్నాయండి. ఈ పవర్ వీడర్స్ 3 రకాలుగా ఉన్నాయి. ఇది పెట్రోల్ వస్తుంది. ఈ 2 పెట్రోల్ వస్తుంది. ఈ మధ్యలో అయితే హెవీ మోడల్ డీజిల్ ఇంజిన్ వస్తుందండి. ఒకసారి వీటి ప్రైస్ ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇది 2026 కొత్తగా లాంచ్ చేశారని చెప్పారు కదా, అవును. వర్ష కంపెనీ. దీని ఒక స్పెషాలిటీస్ చెప్పండి ఒకసారి. ఇది వచ్చేసరికి 2026 మోడల్ వర్ష కంపెనీతో షార్క్ మోడల్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీని యొక్క స్పెషాలిటీస్ ఏముందంటే ఫ్యూచర్ 7 హెచ్పి ఇంజన్ 7 హెచ్పి ఇంజిన్ 7 హెచ్పి ఇంజన్ తో పాటు సీసీ వచ్చేసరికి 225 సీసీతో వచ్చింది. మార్కెట్ పవర్ వీడర్లు అన్ని కూడా 212 సీసీతో అయితే రావడం జరుగుతుంది. ఈ పవర్ వీడర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 225 సీసీతో అయితే రావడం జరుగుతుంది. 225 సీసీ అంటే పెట్రోల్ ఇంజిన్ పెట్రోల్ ఇంజన్, పూర్తిగా ప్యూర్ పెట్రోల్ తో 4 స్ట్రోక్ ఇంజన్ తో అయితే నడిచింది. ఇది ఫుల్ ట్యాంక్ ఎంత అండి కెపాసిటీ? ఫుల్ ట్యాంక్ కెపాసిటీ 3 లీటర్లు పట్టింది. నాన్ స్టాప్ గా 3 గంటల వరకు వర్క్ చేసుకోవచ్చు. అంటే 3 నుంచి 4 ఎకరాల వరకు చేసుకోవచ్చు. 4 ఎకరాల వరకు చేసుకోవచ్చు. దీనికి ట్రాలీ గానీ లేదంటే పీటీఓ సాఫ్ట్ గానీ ఏమైనా ఉంటుందా? పీటీఓ సాఫ్ట్ అనేది ఇక్కడ అయితే రావడం జరుగుతుంది. ఇది పీటీఓ సాఫ్ట్ మీద మనం స్ప్రేయింగ్ పంప్ గానీ వాటర్ పంప్ గానీ రెండిట్లో ఏదని పెట్టుకోవచ్చు. వాటర్ పంప్ తో అయితే పొలంలో నీళ్లు పట్టుకోవడానికి, మనం మిర్చి పంటలో బోదలు వేసుకున్న తర్వాత నీళ్లు పట్టుకుంటారు, ఆ నీళ్లు పట్టుకోవడానికి యూజ్ అయ్యింది. స్ప్రేయింగ్ సెట్ వచ్చేసరికి తోట పంటలో మామిడి చెట్లు, దానిమ్మ చెట్లు, ఈ బత్తాయి తోటలు ఉంటాయి కదా, వాటిలోకి మనం స్ప్రేయింగ్ చేసుకోవడానికి ఒక పీపా యాడ్ చేసుకొని అందులో పిచ్చగారి మొత్తం అందులో చేసేసుకొని ఫుట్బాల్ అనేది దాంట్లో వేసుకొని 50 మీటర్ల పైప్ ఇస్తాం వాటర్ పంప్ తో పాటు. ఆ 50 మీటర్ల పైపు మనం పైప్ కలెక్షన్ చేసుకుంటే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. దీనికి ట్రాలీ వర్షన్ ఉంటుందా? ట్రాలీ వర్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కనబడుతుంది కదా, ఈ లాక్ తీసేసి ఈ లాక్ అనేది ఉండింది, ఈ లాక్ తీసేసి ఇది వచ్చేసింది. ఈ సెట్ అనేది మనం పక్కన పెట్టుకుంటాం. ట్రాలీ సేమ్ అటాచ్మెంట్ వచ్చింది. ట్రాలీ తెచ్చి ఇక్కడ పెట్టి మనం ఈ పిన్ వేసి లాక్ వేసేసి ట్రాలీకి సపరేట్ గా సీట్ వచ్చింది. సీటు ప్లస్ బ్రేక్ కూడా వచ్చింది. మనం పవర్ వీడర్ బ్రేక్ ఏమి ఉండదు, మనం ట్రాలీకి బ్రేక్ కూడా ఇస్తాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రైతు తన పంటను కోసాక ఈ ట్రాలీలో వేసుకొని రోడ్డు మీద వెళ్ళడానికి అనుకూలంగా ఉంటది. అది అనుకూలంగా బ్రహ్మాండంగా ఉండిందండి. ఆ పంట కోసిన తర్వాత తీసుకెళ్ళడానికి 4 గింటాల నుంచి 3 గింటాల నుంచి 4 గింటాల వరకు వేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. తర్వాత ఏదైనా మందు కట్టలు గానీ అలాంటివి పైపాట్లు చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉండేది. ఇక్కడ 4-5 రకాల సెట్లు పెట్టారు కదా కిట్. ఒకసారి ఇవన్నీ ఈ మోటార్ తో పాటు వస్తాయా? ఈ మిషన్ తో పాటు వచ్చేసరికి ఈ 32 బ్లేడ్స్ వస్తాయి. 32 రోటావేటర్ బ్లేడ్స్ ప్లస్ ఈ బోదే వరకు అయితే ఈ మిషన్ తో పాటు వస్తాయి. ఈ మిషన్ తో పాటు ఈ 32 బ్లేడ్స్, ఈ బోదే, ఈ మిషన్ వరకు అయితే 37,000 రూపాయలకి అయితే ఉంది ధర. 37,000 అంటే మొత్తం ఈ 3 కిట్ ఇస్తారు. ఇంతవరకు ఇస్తాం. అంతేకాకుండా మనం పైపాట్లు పని చేసుకోవడానికి ఈ గొర్రు అయితే ప్రొవైడ్ అయితే చేయడం, గొర్రు సెట్ అంటారు. ఈ గొర్రుకి 3 గొర్రు పాయింట్లు వస్తాయి. తర్వాత పత్తిలో గుంటకు వచ్చింది, మిర్చిలో గుంటకు వచ్చింది. సపరేట్. పెద్ద గుంటకు వచ్చేసరికి పెద్ద ఫ్రేమ్ పెట్టుకోవాలి, చిన్న గుంటకు వచ్చేసరికి చిన్న ఫ్రేమ్ మిర్చిలోకి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసరికి మనం పొలంలో తోలేటప్పుడు టైల్ అనేది స్లిప్ అవుతా ఉంటుంది, గ్రిప్ దొరకదు. దీనికి కేజీ వీల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఈ కేజీ వీల్స్ అంటే పొలంలో గ్రిప్ కోసం ఈ గొర్రె గుంటకలు తోలేటప్పుడు ఈ ఐరన్ వీల్స్ వేసుకొని తోలుకుంటే రన్నింగ్ ఫ్రీగా ఉండేది, మైలేజ్ కలిసి వచ్చింది. పని అనేది గంటన్నర పట్టేది గంటలో అయిపోయింది. అంటే టైం సేవింగ్ కూడా ఉంటుంది, మైలేజ్ కూడా వచ్చింది. ఇదే విధంగా ఈ ఎగ్జిస్టబుల్ బోధ అంటారు. ఇది ఎగ్జిస్టబుల్ మనం ఎంత కావాలంటే అంత పెట్టుకొని, మనం ఈ హోల్స్ ఉంటాయి, ఈ హోల్స్ లో మనం ఎంత కావాలంటే అంత పెట్టుకొని ఎగ్జిస్టబుల్ బోధ చేసుకో. ఈ బోధ మరీ ముఖ్యంగా మిర్చి పంటలో వాడతారు, కాలువలు వేసుకోవడానికి. మిర్చిలో వాడతారు బాగా ఎక్కువగా. కాలువలు వేసుకోవడానికి ఈ బోధ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ మిషన్ వచ్చేసరికి రోటావేటర్ బ్లేడ్ ఆ బోధ అయితే 37,000 ఉంది. ఈ అటాచ్మెంట్స్ వచ్చేసరికి 10,000 ఉంటుంది. అంటే ఈ అటాచ్మెంట్ 10,000 సపరేట్ గా ఉంటాయి. మిషన్ కావాలన్న వాళ్ళు మిషన్ తీసుకుంటారు, సామాన్లు కావాలన్న సామాన్లు తీసుకుంటారు. మొత్తం అయితే ఈ కాంబో ఆఫర్ కింద ఈ మొత్తం అయితే 47,000 రూపాయలుగా మనం ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు గానీ, మెకానిక్ ఖర్చులు గానీ మనమే పెట్టుకొని వాళ్ళకి డెలివరీ అయితే చేస్తాం. ఇప్పుడు దీనికి టైర్ విషయానికి వస్తే దానికి వచ్చి గాలి టైర్లు ఉన్నాయి, అది విత్ ట్యూబ్ టైర్స్ ఉన్నాయి. దీనికి సపరేట్ టైర్స్ ఉన్నాయి ఏంటండి? ఇది వచ్చేసరికి ట్యూబ్లెస్ టైర్లు అండి. ట్యూబ్లెస్ టైర్లు వస్తాయి. దీనికి గాలి పోవడాలు, పంచర్ పడడాలు లేకుండా డైరెక్ట్ అప్డేట్ వర్షన్ తో డైరెక్ట్ ట్యూబ్లెస్ టైర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, ఆ రిస్క్ లేకుండా.
మనం ఇదే టైర్ తో మనం ట్రాలీ పెట్టుకుని రోడ్డు మీద వెళ్ళిపోవచ్చా? బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు. రన్నింగ్ బాగానే ఉండిద్ది. అంటే టైర్లు చిన్నవని చెప్పేసి ఆలోచిస్తారు చాలా మంది. అట్లా ఏం ఉండదు. మనం ట్రాలీ కూడా యాడ్ చేసుకుని రన్నింగ్ చేసుకోవచ్చు. వరకు మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది పెట్రోల్ వర్షన్. పెట్రోల్ వర్షన్. ఈ డీజిల్ వర్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేద్దాం కుదరండి. ఇది వచ్చేసరికి డీజిల్ వర్షన్ అండి. గజా కంపెనీ వాళ్ళది 7 హెచ్‌పితో వచ్చింది. 7 హెచ్‌పి. 7 హెచ్‌పి 250 సీసీ. 7 హెచ్‌పి 250 సీసీతో అయితే ఇది రావడం అయితే జరిగింది. ఇది మార్కెట్ లో ఉన్న దానికన్నా కూడా హై పవర్ ఇంజన్ అన్నమాట ఇది. ఇది వచ్చేసి 255 సీసీతో రావడం అయితే జరుగుతుంది. 7 హెచ్‌పి హార్స్ పవర్ తో. దీనికి కూడా సేమ్ రోటావేటర్ బ్లేడ్ 32 బ్లేడ్స్ వస్తాయి. ప్లస్ మనం ఈ డీజిల్ వర్షన్ అనేది ఎక్కువగా యూస్ అయ్యేది ఎవరికంటే మనం నేల అనేది హార్డ్గా ఉండిద్ది ఒక ఏరియాలో. మనం ఎర్రగొండపాలెం అటు సైడ్ అయితే బాగా రెడ్ సాయిల్ హార్డ్ నేల ఉండిద్ది. వాళ్ళకైతే డీజిల్ వర్షన్ అయితే బాగా బెటర్ గా పర్ఫార్మెన్స్ చేసిద్ది. అది బాడీ కూడా దానికన్నా కొంచెం హెవీగా ఉండిద్ది. కంప్లీట్ గా హెవీగా ఉండిద్ది. పెట్రోల్ వర్షన్ వచ్చేసరికి మనకి వెయిట్ వచ్చేసి 60 నుంచి 70 దాకా వచ్చింది. అదే మన డీజిల్ వర్షన్ అయితే 85 నుంచి 90 దాకా వచ్చింది. అంటే దగ్గర 100 రీచ్ అయ్యింది. 100 రీచ్ అయ్యింది డీజిల్ వర్షన్. దీంట్లో బేసిక్ ఫీచర్స్ ఏంటంటే మనం మైలేజ్ వచ్చేసరికి ఈ ట్యాంక్ వచ్చేసరికి 2 లీటర్ల ట్యాంకు. ఈ లీటర్ వచ్చేసరికి 2 గంటల దాకా వచ్చింది మైలేజ్. లీటర్ 2 గంటలు? లీటర్ 2 గంటలు వచ్చింది. అంటే సుమారు 2 ఎకరాలు నాన్ స్టాప్. 2 ఎకరాలు నాన్ స్టాప్ చేసుకోవచ్చు. ఇది తర్వాత వచ్చేసరికి మనకి లోడ్ అనేది ఎంత నేల హార్డ్గా ఉన్నా కానీ మనం లోడ్ ఎంత గట్టిగా వేయాలన్నా కానీ ఎంత లాగనే కెపాసిటీ అనేది ఈ మిషన్ లో అయితే ఉండదు. అంటే లోడ్ కొంచెం ఎక్కువైనా సరే లాగే కెపాసిటీ ఈ మిషన్ లో ఉంటుంది. అలానే దీనికి వెనక వాటర్ పంప్ ఇచ్చినట్టున్నారు కదా? వాటర్ పంప్ ఇచ్చాం. స్ప్రేయర్ దీనికి కూడా పీటీఓ సాఫ్ట్ వచ్చింది సార్. ఇది పీటీఓ సాఫ్ట్. పీటీఓ సాఫ్ట్ అంటారు దీన్ని. ఇది ఓపెన్ చేసుకొని మనం దీనికి పుల్ యాడ్ చేసుకొని దీనికి బిల్ట్ యాడ్ కలెక్షన్ చేసుకొని దీని మీద కూడా వాటర్ పంప్ పెట్టుకోవచ్చు. ప్లస్ ఈ స్ప్రేయింగ్ సెట్ మనం తోట పంటలోకి పంట పొలాల్లోకి స్ప్రేయింగ్ కూడా దీంతో పాటు చేసుకోవచ్చు. అంటే ఇది ఒక చిన్న సైజు ట్రాక్టర్ లాగా మల్టీపర్పస్ కింద ఆల్ ఇన్ వన్ గా యూస్ అయ్యింది. ఆల్ ఇన్ వన్ గా చేసుకోవచ్చు. అలానే ఈ వాటర్ పంపు మనకి సపరేట్ గా వస్తుందా లేదా దీంతో కలిపి వస్తుందా? ఇది వచ్చేసరికి మీకు వివరంగా చెప్తారండి. ఈ డీజిల్ వర్షన్ అండి. దీంతో పాటు 32 బ్లేడ్లు వస్తాయి. 32 బ్లేడ్లు ఈ వీటర్ వరకు అయితే 50,000గా ఉంది రేటు. ట్రాన్స్పోర్ట్ గానీ మెకానిక్ ఖర్చు గానీ మనమే పెట్టుకుంటాం. అన్ని ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని. అదే ఈ వీటర్ తో పాటు ఈ అటాచ్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళకి ఈ గొర్రు సెట్, కేజీ వీల్స్, బోధ కావాలనుకున్న వాళ్ళకి ఈ 10,000 అవుతాయి. ఈ మొత్తం టోటల్ గా వచ్చేసరికి 60,000 అవుతాయి. 60,000 అవుతాయి. అంతేకాకుండా మనం స్ప్రేయింగ్ పంప్ తీసుకోవాలనుకుంటే ఈ స్ప్రేయింగ్ పంప్ తో పాటు 50 మీటర్ల పైపు, గన్ను, ఈ స్టాండ్, బెల్ట్ మొత్తం మనమే ఫిట్ చేసి ఇస్తాం. ఈ ధర వచ్చేసరికి 13,000గా ఉంది. ఓకే. అంటే మొత్తం 60,000 ప్లస్ 13,000 కావాలన్న వాళ్ళకి, కావాలి అనుకున్న వాళ్ళకి అది సపరేట్ గా ఇస్తాం. అంటే ఒక రైతు చిన్న రైతులు లక్షలు పెట్టి టాటర్లు కొనే అవకాశం లేకుండా ₹1,00,000 లోపలనే ఇవన్నీ రెడీ చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా రెడీ చేసుకోవచ్చు. అన్సీజన్లో వీళ్ళు వేరే బాడీకి కూడా తిప్పుకోవచ్చు. బాడీకి చేసుకోవచ్చు. డీజిల్ వర్షన్ ఇంకా కలిసి వచ్చింది. మైలేజ్ కూడా కలిసి వచ్చింది. టైం కూడా సేవ్ అయింది. వాళ్ళ డబ్బు కూడా ఆదా అయింది. డీజిల్ అయితే డీజిల్ వర్షన్. ఇది వచ్చేసరికి కిసాన్ దోస్త్ కంపెనీ అండి. ఇది కిసాన్ దోస్త్ 7 హెచ్‌పితో వచ్చింది. ఇది కూడా 7 హెచ్‌పి. 7 హెచ్‌పి 212 సీసీతో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది 212 సీసీ. ఇది వచ్చేసరి కంప్లీట్ గా ఇంజన్, గేర్ బాక్స్ బాగా హెవీగా క్వాలిటీగా అయితే రావడం జరుగుతుంది. కంప్లీట్ హెవీగా వచ్చేసింది. దీనికి సేమ్ గేర్ ఆయిల్ వచ్చేసి 2 లీటర్ల కెపాసిటీ గేర్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా దీనికి కూడా పీటీఓ సాఫ్ట్ ఉంటుంది. దీనికి కూడా సేమ్ ఫీచర్స్. పీటీఓ సాఫ్ట్ ఉండిద్ది. ఈ పీటీఓ సాఫ్ట్ ద్వారాగా మనం వాటర్ పంపు 3 వాటర్ పంప్ పెట్టుకోవచ్చు. 30 అడుగుల లోతు నుంచి లాగగలిగింది. 700 నుంచి 800 అడుగుల అయితే నెట్టగలిగింది. అన్న ఇప్పుడు మాకు 3 రకాలు చూపించారు కదా? 3 రకాలు చూపించారు. ఈ 3 రకాల్లో మనకి బ్యాటరీస్ కూడా ఉంటాయా? ఇప్పుడు ఇంజిన్స్ కి వైరింగ్ ఉన్నట్టుంది. ఇది వచ్చేసరికి వైరింగ్ అనేది ఆన్ ఆఫ్ స్విచ్ అన్నమాట. పెట్రోల్ వర్షన్ కి ఆన్ ఆఫ్ స్విచ్ ఉండిద్ది. ఆన్ ఆఫ్ స్విచ్ ఇదిగోండి. ఇది ఇది ఆన్ లో ఉంటేనే మిషన్ స్టార్ట్ అయ్యిద్ది. ఇది ఆఫ్ లో ఉంటే కాదు. ఇది ఆన్ లో పెట్టుకొని మనం ఎదర్ స్టార్ట్ చేసుకుంటాం. ఆఫ్ కావాలన్నప్పుడు ఆఫ్ చేసుకుంటాం. అంటే దీనికి బ్యాటరీకి సంబంధం ఉండదు. బ్యాటరీ అనేది ఉండదు. డైరెక్ట్ కరెంట్ కాయిల్ నుంచి ఇస్తారు ఇది ఆఫింగ్. బ్యాటరీ ఏమి ఉండదు దీనికి. కరెంట్ కాయిల్ నుంచి కలెక్షన్ ఇస్తారు. ఆఫ్ లో ఉంటే కాదు, మనం ఆన్ చేసుకొని స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఆఫ్ కావాలనుకున్నప్పుడు ఇంజిన్ మనం ఆఫ్ చేసుకోవచ్చు. అంటే ఇది కూడా మల్టీపర్పస్ యూజింగ్ చేసుకోవచ్చు.
ఒకసారి దీని మెయింటెనెన్స్, అలానే దీని డీజిల్ ట్యాంక్ కెపాసిటీ, పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ, అలానే దీని ప్రైజెస్ ఒకసారి చెప్పండి. ఇది వచ్చేసరికి 3 లీటర్ ఆయిల్ ట్యాంక్ కెపాసిటీ, ప్యూర్ పెట్రోల్ 3 లీటర్లు 3 లీటర్లు వచ్చింది ట్యాంక్ కెపాసిటీ. తర్వాత వచ్చేసరికి మనం ఈ పవర్ వేటర్తో పాటు 32 రోటావేటర్ బ్లేడ్ వస్తాయి. 32 రోటావేటర్ బ్లేడ్ సెట్ ఈ మిషన్ వరకు అయితే 40,000 రూపాయలుగా ఉంది. అంటే 40,000 ఇంతవరకు. ఇది ఒకేసారి ఎన్ని ఎకరాల వరకు మనం ఇది కూడా మనం రోజుకి 5 నుంచి 6 ఎకరాల వరకు చేసుకోవచ్చు. ఇద్దరు పెట్టుకొని 10 ఎకరాల వరకు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అంతేకాకుండా దీనికి కూడా పైపాట్ల పనికి గొర్రు, గుంటక, ఐరన్ వీల్స్, బోదే ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. ఈ రోటావేటర్ బ్లేడ్లు ఈ మిషన్ వరకు అయితే 40,000గా ఉంది. అదే సామాన్లు తీసుకున్న వాళ్ళకి సామాను 10,000గా ఉంటాయి. టోటల్ కాంబో అయితే 50,000గా ఉంది. దీనికి కూడా సేమ్ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా డెలివరీ చేస్తాం. ట్రాన్స్పోర్టేషన్, మెకానిక్ ఖర్చులు కూడా మనమే పెట్టుకుంటాం. చూస్తున్నారు కండి, ఈ వీడియోలో మనం 3 రకాల పవర్ వేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎగ్జాంపుల్ అది పెట్రోల్ సంబంధించింది, అది 2026 లేటెస్ట్గా వర్ష కంపెనీ నుంచి లాంచ్ చేశారు. ఇదైతే మనకి డీజిల్ మోటార్ అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లో హెవీ మోడల్ అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ మనకి రాతి నెలలో కానీ, గరుపు నెలలో కానీ, ఎర్ర నెలలో కానీ ఎలాంటి నెలలైనా సరే సమర్థవంతంగా అయితే ఇది వర్క్ చేసిద్ది అని చెప్తున్నారండి. ఇది అయితే డీజిల్ ఇంజిన్స్ వస్తుంది. అంటే డీజిల్ అంటే హెవీ. ఒకేసారి మీరు 1 లీటర్ డీజిల్తో మీరు 2 ఎకరాల వరకు అయితే దీన్ని నాన్ స్టాప్గా వర్క్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే నెక్స్ట్ కిసాన్ దోస్త్ కంపెనీతో వచ్చి ఇప్పుడు ఇది పెట్రోల్ ఇంజిన్ అని చెప్తున్నారు. ఈ పెట్రోల్ ఇంజిన్ కూడా అంతేనండి. ఇవన్నీ లక్షలు పెట్టి టాటాలు కొనే పని లేకుండా తక్కువ రేట్లోనే ₹1,00,000 లోపులోనే ప్రతి ఒక్క రైతుకి ఉపయోగపడేటట్టు అయితే ఈ పవర్ వేటర్స్ అయితే ఉన్నాయి. అలానే ఒకే విధంగా కాదండి, ఒక టాటర్ ఎన్ని విధాలుగా ఉపయోగపడుద్దో ఈ ఒక పవర్ వేటర్ కూడా అన్ని విధాలుగా ఉపయోగపడుద్ది అని చెప్తున్నారండి. మీరు సీజన్లో అయితే మీరే వర్క్ చేసుకోవచ్చు మీ పొలంలో. అన్సీజన్లో అయితే మీరు పార్ట్ టైమ్గా మీరు బాడుగు తిప్పుకున్నా సరే దీని మీద ఆదాయం వస్తుందని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి టూల్ కిట్లు కూడా వీళ్ళ దగ్గర సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఉందని చెప్తున్నారు. ఒకసారి ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం ఈ వీడియో ద్వారా మీ అందరూ తెలియజేస్తాం. ఈ వీడియో మీ రైతులకు కూడా ఉపయోగపడితే షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇట్లు మీ రైతు వాళ్ళ మహేష్. ప్రజెంట్ మనం ఉన్నది పల్నాడు జిల్లా సత్యంపల్లి గ్రామం దగ్గర అవుతున్నాం అండి. ఇవన్నీ 2 తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా సరే ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఫ్రీ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్న జానీ గారు అయితే మనతో పాటు ఉన్నారు.